వాడు ఒక లైవ్ కండక్ట్ చేశాడు, చాలా మంది మహిళలు వాడితో పాటు జాయిన్ అయ్యారు. అంతకంటే ముందు సీతాదేవి ద్రౌపదిని అన్నాడు, తర్వాత కొంతమంది పర్సనాలిటీస్ పర్సనల్గా అటాక్ చేశాడు వాళ్ళపై వ్యాఖ్యలు చేస్తూ. ఆ తర్వాత ఇండియాని దరిద్రం అనడంతో పాటుగా మహిళలు ఎవరైతే వాటితో పాటు లైవ్లో జాయిన్ అయ్యి వాళ్ళు డిబేట్ చేస్తున్నారు, వాళ్ళతో క్వశ్చన్ చేస్తుంటే దరిద్రపు దాన, పతివ్రతవా పత్తిత్వా, రమ్మని ఏం పీక్కుంటారో పీక్కోండి, లేదంటే మీ మొగని రమ్మని మొగడితో మాట్లాడతా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మగవాళ్ళందరూ ఆడంగులు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, నేను దేశాలు పట్టుకొని తిరుగుతున్నా, ఇటువంటి వ్యాఖ్యలు వాడు కోట్ చేసేది. ఇంకా అహంకారం పెరిగిపోతుంది. ఈ వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి, ఈ బలుపు ఎందుకు పెరిగింది అనుకోవాలి? ప్రధాన కారణం ఒకటి వ్యూస్, ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని. ఎందుకంటే ఆయన యొక్క రెగ్యులర్ ప్రొఫెషన్ వదిలేసి దీన్నే మెయిన్ ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు, ఇది యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ ద్వారా వచ్చే డబ్బులు. సో కాబట్టి ఆల్వేస్ ట్రై టు క్రియేట్ సమ్ కాంట్రవర్సీ అంటే ఒక కాంట్రవర్సీ కానీ రెచ్చగొట్టడం కానీ ఎట్లన్నా నాకు వ్యూస్ రావాలి, ఒక పాయింట్. రెండోది ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తల్లిదండ్రులు అనకూడదు కానీ అతను పెరిగిన వాతావరణం అనడం కరెక్ట్ పద్ధతి. సో అతను పెరిగిన వాతావరణంలోనా మరి ఎక్కడో లోపమో నాకు తెలియదు కానీ నీళ్లు తాగిన కంటే ఇంకా కాలకృత్యాల కంటే కూడా అధ్వానంగా ప్రతి మాటకు ముందు వెనకాల ఈ బూతులు ఘోరంగా వస్తాయి అన్నట్టు. అది కష్టం. మన పిల్లల్ని అలాంటి వాతావరణం పెంచుతామా అంటే నేనైతే అస్సలు పెంచను. సో రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో కాంట్రవర్సీ ఉంది, అతని గుణం బాగాలేదు. రెండోది అతను పెరిగిన వాతావరణము, అతను కావాలని నేర్చుకున్న అది సంస్కారం లేదు. దానికి తోడు అమ్మాయిని ఆట వస్తువులకు చూడడమే ఈ ఆటగాడి పని.